నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం విజిలెన్స్ ఎస్పీ వి శ్రీరాంబాబు ఆదేశాల మేరకు భీమవరంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పలు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లపై దాడులు నిర్వహించారు. భారీగా డేట్ బ్రాండెడ్ కంపెనీల పేరుతో మోసాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లేకుండా వస్తువులు అమ్ముతున్నారని గుర్తించారు. విజిలెన్స్ ఎస్ఐకే సీతారాం, మెట్రాలజీ ఇన్స్పెక్టర్ టి రాంబాబు తనిఖీలు నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుండి భీమవరంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించి అమలుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం భీమవరం అంబేద్కర్ చౌక్లో ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన అవగాహన మానవహారంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్, డిఎన్ఆర్ కళాశాల, ఎన్సీసీ క్యాడెట్లు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు, వార్డు సచివాలయాలు, మెప్మా, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ నిషేధంపై సందేశాన్ని అందజేశారు. మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి అందరి చేత ప్లాస్టిక్ నిషేధంపై సందేశాన్ని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేటి నుండి ప్లాస్టిక్ వద్దు బ్రో క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఫిబ్రవరి 1 నుండి భీమవరంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని ఇప్పటికే పలుమార్లు ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందని అన్నారు. మానవహారంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ టి త్రినాథరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకట్రాజు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, వివిధ కళాశాల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే, గ్రామ సభల్లో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. గ్రామ రెవెన్యూ సదస్సులు, రీసర్వే, 22A ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ అంశాలపై డిఆర్ఓ, కార్పొరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్, జిల్లా సర్వే అధికారి, పాలకొల్లు, వీరవాసరం, గణపవరం, ఇరగవరం, అత్తిలి తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ గ్రామ సభలో వచ్చిన అర్జీలు నమోదు, రీసర్వే, 22A ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ అంశాలపై సమీక్షించి ఈ అంశాలకు సంబంధించి త్వరితగతిన పురోగతి సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ ముగులి వెంకటేశ్వర్లు, జిల్లా సర్వే ఇన్ఛార్జ్ అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ హెచ్ రవికుమార్, తహసీల్దార్ వై దుర్గా కిషోర్, ఏవి రామాంజనేయులు, వైకేవి అప్పారావు, డివివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎం సుందర్రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ 2025 ప్రధాని మోడీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని, మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్ను కేంద్ర మంత్రి ప్రవేశపెట్టారని, మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపు కీలక పరిణామమని అన్నారు. ఈ బడ్జెట్ ప్రధాని మోడీ వికసిత్ భారత్ దార్శనికతకు ప్రతిబింబమని, బడ్జెట్లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత, 5 ఏళ్లలో వృద్ధికి తోడ్పడే 6 కీలక రంగాలు ఈ బడ్జెట్ గుర్తించిందని అన్నారు. మరోవైపు 2025-26 ఆర్థిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లభించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, విశాఖ స్టీల్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు సహా అనేక కేటాయింపులు చేయడం శుభపరిమాణమని తెలిపారు. ఇప్పటికే గత బడ్జెట్లో రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు ఇచ్చిందని, ఇవి కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కి, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బీపీసీఎల్ రిఫైనరీ, రైల్వే జోన్ సహా అనేక ప్రాజెక్టులకు ఇప్పటికే చేతునిచ్చిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఈ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రగతిశీల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోనూ కూడా వృద్ధి రేటు పెరిగే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజుకి తేడాన్ని గమనిస్తే, ప్రత్యేకంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేసడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల పైగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 3,000 కోట్ల పైగా ఈరోజు దాంట్లో కేటాయింపు చేయడం జరిగింది.
ఈరోజు యువత, మహిళలు, రైతులు లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఈరోజు రైతులకు సంబంధించి జీరో బేస్డ్ అగ్రికల్చర్ దానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే అన్ని రంగాల్లోనూ కూడా ముఖ్యంగా ఈరోజు ఉద్యోగస్తులకు కానీ ఎవరైతే 12 లక్షల లోపు ఆదాయాలు ఉన్న వారికి అందరికీ కూడా ఈరోజు బడ్జెట్లో ఏదైతే పన్నుల శాతాన్ని కూడా తగ్గించి ఈరోజు దానికి మినహాయింపు ఇవ్వడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మోడీ గారి వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 ఈ దేశంలో ఉన్నటువంటి దిశానిర్దేశం చేసే విధంగా 2047కి ప్రగతిశీల భారతదేశాన్ని స్థాపించే విధంగా కూడా ఈ బడ్జెట్ ముఖ్యంగా కేటాయింపులు అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయని తెలియజేసుకుంటూ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సమావేశం శనివారం తణుకు మండలం మండపాక రైల్వే గేట్ సమీపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీసీ జాతీయ నాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాంప హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ బాబ్, తియోతిరాజు, డేవిడ్ రాజు, ఏడివి ప్రసాద్, ఏ శ్యాంబాబు, అబ్రహాం, బి శామ్యుల్ జ్యోతి, తణుకు, అత్లి, ఇరగవరం ఎన్సీసీ నాయకులు పాల్గొన్నారు. సమస్తమును కలవాడు ఆయన. ఒక విధంగా దేవుని సంకల్పం కాకపోతే ఇది ఉండొద్దు అని నా ఉద్దేశం. దేవుని యొక్క ఫౌండేషన్, దేవుని యొక్క ఆలోచన వాక్యానుసారంగా బిబ్లికల్గా లేకపోతే మనం అవసరం లేదు. ఎన్సీసీ ఫౌండర్స్ డే అని ఆంధ్ర రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది 28 రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఉన్న సంస్థ నేషనల్ వైడ్గా ఈ సంస్థ ఫౌండర్స్ డేని ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న ఏపీ స్టేట్ నాయకులు అనేక ప్రాంతాల నుంచి, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా, మిగతా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. రాయలసీమ అన్ని ప్రాంతాల నుండి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కొనసాగాలి. మరి రాజ్యాంగంలో ఉన్న హక్కులు ప్రతి ఒక్క కమ్యూనిటీ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు అందరూ కూడా వారి యొక్క ఫలాలను అనుభవించాలని మేము ఆశించి ఎన్సీసీ అనేది స్థాపించబడింది. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే క్రిస్మస్ దినాన చాలా ప్రామిసెస్ చేశారు. గౌరవ వేతనం పునరుద్ధరించబడుతుందని చెప్పారు. యెరూషలేం యాత్ర పునరుద్ధరించబడుతుందని చెప్పారు. మరి చర్చ్ కన్స్ట్రక్షన్స్కి ఉన్న ఫండ్ మళ్ళా ఇస్తామని చెప్పారు. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మైనారిటీస్ ఓవర్సీస్ స్టడీస్ స్కాలర్షిప్ అటువంటిది ఇక్కడ కూడా ఉంచాలని, క్రైస్తవ మేధావులకు క్రైస్తవ సేవల గుర్తించి ఇచ్చే అవార్డును క్యాన్సిల్ చేశారు. వారికి అప్పీల్ చేస్తున్నాం. ఈ క్రైస్తవ సేవ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా సంవత్సరాలుగా కమిట్మెంట్ చేసేది. కొద్ది అవార్డ్స్ ఇస్తే చాలా గవర్నమెంట్ తరఫు తీసుకుంటే ఎంతో ఉత్తేజపరచబడతారు. అది పునరుద్ధరించండి. క్రైస్తవ సమాజానికి మరి సుభిక్షంగాను సంతోషంగాను సాగిపోవడం, మరి ఎక్కువ విద్య, మరి ఎక్కువ వైద్యం, మరి మంచి ప్రీచింగ్ ద్వారా అనేక జీవితాలను మార్చి వారి యొక్క జీవితాలు మంచిగా తీర్చిదిద్దడానికి, నీతివంతులుగాను సాయపడేట్టు చేయడానికి ఈ సమాజానికి మీరు సహాయపడతారని నమ్ముతున్నాం. ఈ ఫౌండర్స్ డే రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్యులందరికీ, ఎమ్మెల్యేలకు, నాయకులందరికీ మేము శుభములు చెప్తూ ఉద్దేశం యునైటెడ్ టు సర్వ్ అని, అంటే సేవకై ఐక్యత. ఈ సేవ అంటే సమాజంలో క్రైస్తవ సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ 45,000 పైన మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక ఫెలోషిప్, సహవాసం లాగా, కౌన్సిల్ లాగా, అంటే మేము నియంత్రించేది కాదు కానీ ఒక దాంట్లో వెళుతూ వీటిలో విరివిగా మంచి సేవ చేయాలనేది క్రైస్తవ సమాజం అంతా, క్రైస్తవ సమాజంలో ఉన్న శాఖలు, డినామినేషన్స్ అంటారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో తాడేపల్లిగూడెం కార్పెంటర్ వడ్రంగి వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు మారేడుపూడి వీరభద్రాచార్యులు, స్టేట్ అసోసియేషన్ కోశాధికారి తామరపల్లి మోహన్ రావు, తాడేపల్లిగూడెం కార్పెంటర్స్ వడ్రంగి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుల్లెటికుత్తి సుబ్రహ్మణ్యం, కోశాధికారి పెంటపాడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కాజులూరు దుర్గా మల్లేశ్వరరావు, చిట్టూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు పొగడ్తలతో ముంచెత్తారు. పాలకొల్లులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తమ పాలకొల్లు రామానాయుడిని అడుగుతున్నారంటే తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. నిస్వార్థం అకుంఠిత దీక్ష గల నిజమైన ప్రజానాయకుడు మంత్రి రామానాయుడు అని కొనియాడారు. ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యులైనప్పుడు నేను గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సార్, ఈ పాలకొల్లు మీ రుణం ఎప్పటికీ ఉంచుకుంటుంది, ఎప్పటికీ తీసుకోలేదు, 3 పనులు చేసి పెట్టండి అన్న. ఒకటి మా ఓపెనింగ్ థియేటరు, రెండవది బరియల్ గ్రౌండ్, మూడవది మా పాలకొల్లు దగ్గర కాలేజీ దగ్గర ఉన్నటువంటి చెరువు. ఆయన ఆ సంవత్సరమే టేకప్ చేసి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. అది నిజంగా ఆయన యొక్క సేవా తత్పరతకి అకుంఠిత దీక్షకి ఒక గొప్ప నిదర్శనం. ఇవాళ మాకు ఎంత ప్రౌడ్గా ఉందంటే ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మీ పాలకొల్లు రామానాయుడు గారండి, మీ పాలకొల్లు రామానాయుడు గారని అంటున్నారు నన్ను. ఆయన అండి లీడర్ అంటే జనంలో ఉండాలి లీడర్ అండి. ఈవెన్ అపోజిషన్ లీడర్లు కూడా అసూయపడేంత గొప్ప నాయకుడు మా రామానాయుడు అని నేను చెప్తున్నాను. నేను ఒకసారి మొక్కలు నాటించడానికి పిలిచాను. ఆయన ప్రతి చోట ఒక మొక్క ఉండాలి అని. ఎందుకంటే ఆయనకి సనాతన ధర్మం అంటే తెలుసు. ఒక మొక్కకి రుణపడి ఉండాలి, నీళ్ళకి రుణపడి ఉండాలి, బడికి గుడికి రుణపడి ఉండాలనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మా రామానాయుడు. ఆయన ఆ రోజు నా చేత మొక్కలు నాటిస్తుంటే మీడియాతో చెప్పారు, రామానాయుడు గారు మీకు గుర్తుందో లేదో సార్, మీరు మా పాలకొల్లుకి శాశ్వత శాసనసభ్యులండి అన్నా. ఎప్పటికీ మీరే 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 ఆఖరి శ్వాస వరకు మీరే ఎప్పుడు శాసనసభ్యులుగా ఉండాలి. మా పాలకొల్లు వేదిక దగ్గర కిందకు వస్తూ అన్నా, ఏమండి నేను మళ్ళీ మిమ్మల్ని వేదిక మీద కలిస్తే మంత్రి గారే చూసి కలుస్తానండి అన్నా. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని నేను మంత్రిగానే కలుస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి సార్, నా మాట నిజమైంది. పాలకొల్లులో రాష్ట్ర మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో డిఎస్సి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎంబీ మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో తరగతి నిర్వహణకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. శిక్షణకు వచ్చే నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, ఇతర సౌకర్యాలు సిద్ధం చేశారు. పాఠశాల తరగతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శిక్షణ తరగతులకు సుమారు 700 మంది వరకు హాజరు కానున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు సబ్జెక్టుల వారీగా బోధన చేస్తారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పూర్ణ నేతృత్వంలో తరగతులు నిర్వహించబడతాయి. ఆయా ఏర్పాటు పనులను మంత్రి రామానాయుడు పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈనాటి బంగారు మాట. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.